జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బల్బీర్ భయ్యాకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. బల్బీర్ భయ్యాకు ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు 4వ ప్రోగ్రాం నా అన్నమ్మడి ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తామంటే మనకు చాలా ఉత్సాహం వచ్చి మనం అందరం చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఇక్కడ పెడతాం, అందరు ప్రాక్టీస్ చేయాలి. అందరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ పెట్టిస్తాం. 1 month తర్వాత అందరు చేయాలి. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. ముద్గర్ అకాడమీ వాళ్ళు లాస్ట్ 1 month దాటిపోయింది. ప్రతి ఓల్డ్ సిటీలో ఈ ప్రోగ్రామ్ చేయాలి. పిల్లలకి ఏంటంటే సమ్మర్ క్యాంప్ గురించి ఎక్కడెక్కడ పోతున్నారు, స్విమ్మింగ్ అనేసి మన ఓల్డ్ సిటీ వదిలేసి ఎక్కడెక్కడ పోయి ఎన్నో కిలోమీటర్లు పోయి చూస్తున్నారు. కానీ ఫిజికల్ అకాడమీ అక్కడెక్కడ చేసే దానికంటే ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది దీనికి ఏ ఐటమ్ అవసరం లేదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీరు ఎక్కడెక్కడో పోయి నాకు ఇది కావాలని అవ్వకుండా వీళ్ళు 1 month నుంచి సమ్మర్ క్యాంప్ అయితే జనరల్గా మనం ఒక ప్లేస్ పోతాం కానీ ముద్గర్ అకాడమీ నుంచి బల్వీర్ భాయ్ ఇంకా నాగరాజ్ భాయ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ సిటీలో ప్రతి ఏరియా తిరుగుతున్నారు. ప్రతి అకాడమీకి ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడైతే వ్యాయామశాలలు ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర పోయి పిల్లలకు ఇది రియల్ ఎక్సర్సైజ్ అంటే ఇది నిజంగా జిమ్. ఎందుకంటే ఎంతోమంది వేలు పట్టుకొని జిమ్ముల కోసం ఎక్కడెక్కడ పోతున్నారు. కానీ ఇట్లాంటి చిన్నపిల్లలకు ఇదే జిమ్, ఇదే వ్యాయామశాల. ఎంతోమంది పెద్ద లంగోటి కట్టుకొని ఇక్కడ వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దత్తను ఉన్నాయన 70+. ఫస్ట్ మనం అనుకునే ఈయన చేసారా లేదంటే రాజన్న బాయ్ దగ్గర చెప్పిండు నేను చేస్తా అనేసి ఒక 60 seconds పట్టుకున్నాడు. ఇంకా 100 దాటిపోయింది యాక్చువల్లీ. సో అంటే మనకి ఏంటంటే ఇట్లాంటి ఏరియాలో ఇట్లాంటి మనకు ముద్గర్ అకాడమీ నుంచి బల్వీర్ భాయ్ నాగరాజ్ భాయ్ వస్తున్నందుకు చాలా వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ధూల్పేట నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు మన దగ్గర రెస్పాన్స్ ఉంటుందా లేదా అనుకున్నారు. కానీ మన ఓల్డ్ సిటీ చూస్తే అది ఓల్డ్ సిటీ కాదు, ఇది గోల్డ్ సిటీ. ఇది ఎందుకంటే ఇక్కడ అంతా గోల్డ్ ఉన్నారు, చిన్న ఇవన్నీ గోల్డ్ మైన్స్, ఇవన్నీ చిన్న పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు వేరే కాకుండా ఇప్పుడు చూసారు కదా, ఈరోజు ఒకరికి ప్రైజ్ వచ్చింది, రేపు మీ అందరు కూడా ప్రైజ్ వస్తుంది. సో మీరు డైలీ ఇంట్లో బయట ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసారు కదా బయటకు ఎట్లా చేస్తున్నారో అట్లా మీరు ప్రాక్టీస్ చేసేస్తే ఏ రోగాలు కరోనా కాదు, వాళ్ళ అమ్మ కూడా రాదు. అవునా? సో పిల్లలంతా దయచేసి ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. దీనికి ఐటమ్ ఏం అవసరం లేదు కదా. జిమ్ పోతే మాత్రం మనకు అన్ని ఐటమ్స్ కావాలంటే ఇక్కడ ఇదే మెయిన్ ఐటమ్. దీని నుంచి అన్ని హెల్త్ ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. కోవిడ్కి ఇప్పుడు కాకుండా అన్ని లంగ్స్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేసిన కూడా చెప్పాను అన్న, ఇది ప్రాక్టీస్ చేస్తే నాకు లంగ్స్ ప్రాబ్లం కూడా పోయింది అనేసి. సో దయచేసి పెద్దోళ్ళు పిల్లలు ఎవరున్నా కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఎక్కడైనా వ్యాయామశాల ఉంటే అది పోండి. ప్రతి ఒక్కరు సాయంత్రం కూడా గుడికి పోండి. శనివారం మంగళవారం మాత్రం ఖచ్చితంగా గుళ్ళకి పోతూ ఉండాలి. అక్కడ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు చెప్తూ ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న ఒక్క నిమిషం. ముగ్గురు అక్కడ వాళ్ళ తరఫున ఇవాళ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మన ఓల్డ్ సిటీ నుంచి ఒక ప్రముఖ బాక్సర్ ఉదయన్న గారు చాలా సంవత్సరాలుగా మన యూత్ను, ఓల్డ్ సిటీ యువకుల్ని బాక్సింగ్కు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ ఇవాళ డిపార్ట్మెంట్లలో జాబ్లలో ఉన్నారు. ఉదయన్న మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా మిత్ర క్లబ్లో అన్న ప్రాక్టీస్ చేస్తుంటాడు, అందరికీ కోచింగ్ ఇస్తుంటాడు. ఉదయన్న దగ్గర కూడా పోయి మీరు అందరు కూడా తాలీం తీసుకోవాలి. అన్నయ్యబడి బాక్సింగ్ అకాడమీలో కూడా జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ. చెప్పండి. ఉదయన్న చెప్పండి. అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ ముగ్దార్ అకాడమీ నుంచి వచ్చిన బల్బీర్ సింగ్ భాయ్కి, ధనరాజ్, నాగరాజ్ అన్నకి, మళ్ళీ అందరికీ, గోపాల్ అన్నకు, రాజన్నకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. నేను బాక్సింగ్ అంటే ఇప్పుడు అందరం ఒకటే, రెజ్లింగ్ బాక్సింగ్ అన్నీ అంటే రెజ్లింగ్ చేసినాము. దాని తర్వాత ఒక్కొక్క గేమ్ అయితే బాస్కెట్బాల్ అన్నీ ఒకటే గేమ్ పట్టుకోండి. ఆ గేమ్లో మీరు షైన్ అయితే చాలా బాగుంటుంది. ఎనీ గేమ్, రెజ్లింగ్ కానీ ఇండివిజువల్ గేమ్. టీమ్ గేమ్లో కొంచెం కష్టం ఉంటుంది సెలెక్షన్ గురించి. ఇండివిజువల్ గేమ్ తీసుకుంటే అది మీరు ఓడిపోయినా మీరే, గెలిచినా మీరే. అందుకే ఇండివిజువల్ గేమ్ చాయిస్ తీసుకోండి. అథ్లీట్ కానీ ఏదైనా స్విమ్మింగ్ కానీ ఏదైనా ఒక గేమ్ చాయిస్ చేసి దాంట్లో రావాలి. తల్లిదండ్రుల పేరు, మన ఓల్డ్ సిటీ పేరు అట్లా నిలబెడితే చాలామంది. ఇప్పుడు నా దగ్గర వచ్చిన స్టూడెంట్లకని 22 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వేస్ అన్నిట్లా నా స్టూడెంట్స్ ఇలా వస్తున్నారు. పిల్లలు ఇప్పటికి వచ్చి కలుస్తారు. మూల్పుర పిఎస్, మన చెత్తనాగ పిఎస్, కంట్రోల్ రూమ్లో, చదరగట్ల అందరు నా స్టూడెంట్లు ఉన్నారు. మీరు కూడా అట్లా వచ్చి
ఎగ్జామ్ ఇప్పుడు బయట ఫిట్నెస్ తండ్రి పోయి రాపో అంటే మీరేనా ఉత్త బ్యాట్ బాల్ పట్టుకొని ఆడతారు, అది కాదు ఫిట్నెస్ కావాల్సింది. ఇలాంటి గేమ్స్ ముగ్దారు ఇవన్నీ చేతిలో మనకి ఎంత బలం ఉంటుంది అంటే సాపాటు కొడితే కూడా దాని బయటకు కొడితే సాపాటు కొడితే చాలా ఫిట్ ఉంటుంది. మన దగ్గరికి ఏ అనారోగ్యం దగ్గరికి రాదు, బాడీ ఫిట్ ఉంటారు. ఎప్పుడు చూసినా అన్న ఏజ్ ఎవరు చెప్పగలుగుతారా, ఎవరు చెప్పలేరు. ఇట్లా ఇప్పుడు కూడా నేను మన బల్వీర్ భాయ్ చేసి చెప్పినాం, మేము కూడా పట్టుకొని చూసినాము, వచ్చింది. దానికి వెనక పోయి అన్ని ఏదైనా కానీ ముందు ఉండాలి మనం తీసుకొని. మీ అందరికీ ధన్యవాదాలు. మీ బాక్సింగ్కి నేను ఎప్పుడున్నా నేను మీ మిత్ర క్లబ్లో ఉంటాను. మీ గురించి సేవకి ఎనీ టైం రెడీ. మీరు బాక్సింగ్ నేర్చుకొని మీరు మంచి మెడల్స్ తెచ్చి నెక్స్ట్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కావాలని కోరుకుంటున్నాను.